మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. జనరల్గా మనం వింటూ ఉన్నాం, ఆ పానీ పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం, ఆ నీరు పవిత్రం, ఇలా చాలా డైలాగ్స్ వింటూ ఉన్నాం. అంటే పానీపూరి అంత శుభ్రతగా లేని చోట ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు అయితే సంధిస్తున్నారు చాలామంది. కాకపోతే చాలా హైజీనిక్గా ఇక్కడ రాజమండ్రిలో పానీపూరి అయితే అందిస్తున్నారు. ఈ ఎంబీఏ #MBA అనే పానీపూరి బండి పెట్టి మధు అనే ఒక MBA చదువుకున్న కుర్రాడు ఎలాగైనా మనం ఒక మంచి ఫుడ్ బిజినెస్ చేయాలి, జనానికి హైజీనిక్ అయిన ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బండి అయితే పెట్టారు. ఈ బండిని ఎంత హైజీనిక్గా నడుపుతున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మధు గారు. హాయ్ సార్, నమస్తే. మధు గారు చెప్పండి, మనం యూజ్ చేసేది అసలు ఈ పానీపూరి బండి అంత హైజీనిక్ అని చెప్పి ఎలా చెప్పగలరు? బేసిక్గా పానీపూరి అంటే మనం చూసుకుంటే బయట దొరికేది నార్మల్ వాటర్తో ఫ్లేవర్స్ కలుపుతారు. 1 ఫ్లేవర్ అయినా 2 ఫ్లేవర్ అయినా. నేనేంటంటే ఆల్కలైన్ వాటర్ని దాంతో యూజ్ చేసి మనం ఫ్లేవర్స్ మిక్స్ చేస్తాం, ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ ఏమన్నా. సో అది కాకుండా మైదా పూరి మనం వాడతాం. ప్లస్ డైలీ మనం గ్రైండ్ చేసేవి, మనం హోమ్ మేడ్ మసాలాస్, మనం హోమ్ మేడ్ చట్నీతోనే మనం ఈ ఫ్లేవర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో బయట దొరికేదానికంటే మనది చాలా యూనిక్గా, డిఫరెంట్గా, హెల్దీ వేలో నేను అందించడానికి చూస్తున్నాను. అంటే ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, ఆరో వాటర్ అంటున్నారు. అంటే ఆల్కలైన్ వాటర్కి ఆరో వాటర్ అంటే నార్మల్ వాటర్కి తేడా ఏంటి, అది ఎలా తెలుసుకోవచ్చు? అసలు మీరు ఇక్కడ వాడేది ఆల్కలైన్ వాటర్ అని మాకు ఎలా నిర్ధారించవచ్చు, మీరు ఎలా నిర్ధారించగలరు? సార్, బేసిక్గా ఆల్కలైన్ వాటర్ అంటే అయోనైజేషన్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా మీరు మా ప్లాంట్కి వచ్చి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్గా. ఓకే. అసలు నిజంగా ఇక్కడ వీళ్ళు వాడేది ఆల్కలైన్ వాటర్ అని అంటే ఇండియాలో ఎప్పటివరకు కూడా ఎక్కడా లేనట్టుగా ఆల్కలైన్ వాటర్తో పానీపూరి అందిస్తున్నామని చెప్తున్న ఈ మధు గారి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు వాళ్ళ ప్లాంట్కి వెళ్ళి అక్కడే చూసేద్దాం రండి. మధు గారు, మీరు వాడేది ఖచ్చితంగా ఆల్కలైన్ వాటర్ అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు నిర్వహించి మీరే చూపెడతామని చెప్పారు. మాత్రం అసలు ఏంటంటే సార్, బేసిక్గా ఆల్కలైన్ వాటర్ అంటే మనం చూసుకోవాల్సిన అయోనైజ్డ్ వాటర్ అనేది అవ్వాలి సార్. అయోనైజేషన్ జరిగితేనే ఆ వాటర్, ఆల్కలైన్ వాటర్ డ్రింకింగ్ కి మంచిది, బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఏంటంటే పిహెచ్ సొల్యూషన్. ఇది టెస్ట్ చేస్తే మనకి వాటర్ అనేది బ్లూ కలర్ రావాలి. వచ్చిందా సార్? బ్లూ కలర్ వచ్చిందా? బేసిక్ గా ఆర్ఓ వాటర్, ఏ వాటర్ అని టెస్ట్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. అంటే నార్మల్ వాటర్ ఏదైనా కానీ ఎల్లో కలర్ వస్తుంది సార్. ఆర్ఓ వాటర్ డ్రింకింగ్. ఓకే. మనకి ఆల్కలైన్ వాటర్ బ్లూ కలర్ వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఇంకొక మన నిర్ధారణ ఏంటంటే ఇది ఫినాఫ్థలిన్, పింక్ కలర్ రావాలి వాటర్. చూడండి సార్, వచ్చింది కదా పింక్ కలర్. ఈ పింక్ వస్తే ఏంటంటే దీంట్లో ఆల్కలినిటీ ఉన్నది మనకి నిదర్శనం సార్. ఇప్పుడు ఈ వాటర్ తోనే ఫ్లవర్స్ మనం మిక్స్ చేస్తున్నాం పానీపూరికి సంబంధించి. ఓకే. మేము రెగ్యులర్గా ఈ పానీపూరి బండి దగ్గరికి వస్తూ ఉంటామండి. ఇక్కడ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి, వాళ్ళు కూడా మంచి క్లీన్గా చేస్తారు. వాటర్ కూడా ఎప్పుడు హైజీనిక్గా ఆల్కలైన్ వాటర్ యూస్ చేస్తారు. మేము మొత్తం అన్నీ ట్రై చేసాం, పానీపూరి, సేవ్పూరి, దహీపూరి. నాకైతే వచ్చేసి సేవ్పూరి కొంచెం బాగా నచ్చింది. వాళ్ళ నీట్నెస్ ఏంటి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, ఎప్పటికప్పుడు చూస్తుంటే మాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఇది కూడా చాలా బాగుంది. దీన్ని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెట్టారు, అక్కడ కూడా మేము వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్స్ వచ్చి జింజర్ ఫ్లేవర్ ఉంది, గార్లిక్ ఉంది, జీరా. మేము మొత్తం అన్నీ ట్రై చేస్తాం. జింజర్ అయితే కొంచెం నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. మిగిలిన ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది అందరూ ట్రై చేయొచ్చు. హెల్తీగా తినే వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. నార్మల్గా మనకు బయట దొరికే పానీపూరి కట్ట వాళ్ళు అంత క్లీన్గా, నీట్గా ఉండకపోవచ్చు. ఇవైతే మంచిగా క్వాలిటీగా వాళ్ళు యూజ్ చేసే వాటర్ గట్ట హైజీనిక్ వాటర్గా మొత్తం అంతా చాలా బాగుంది. ఆల్కలైన్ వాటర్తో పానీపూరి అనేది ఇప్పటివరకు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. బట్ ఫస్ట్ టైం వీళ్ళే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చాలా బాగుంది పానీపూరి టేస్ట్ అయితే. ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. వాళ్ళు ఏమేమి చేసి చేతులు కట్ట యూజ్ చేసి అవి కట్ట క్లీన్గా లేకుండా చేసే కన్నా మన చేతిలో ఇచ్చేసి మనకి నచ్చిన ఫ్లేవర్ని మనం యూజ్ చేసుకుని తినడం అనేది కొంచెం బెటర్గా ఉంది. అది వాళ్ళ మళ్ళీ ఎటువంటి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మంచిగా చేస్తున్నారు. ఇదైతే బెటర్గా ఉంది. పానీపూరి చేతితో ముంచే కంటే ఇలా అయితే చాలా బాగుంది. ఇలాంటిది అయితే ఎక్కడ చూడలేదు, ఇదే చూడండి. బాగున్నాయి ఫ్లేవర్స్ బాగానే ఉంది. ఫ్లేవర్లు అన్నీ బాగున్నాయి. ఏవిడి ప్రసాదరావు అండి, నేను ఫిజికల్ డైరెక్టర్ని. పానీపూరి ఇన్ని ఫ్లేవర్స్ తోటి
రాజమండ్రిలో చూడడం ఇదే ఫస్ట్ టైము. అలాగే హైజీనిక్గా వాటరు ఆల్కలిన్ వాటర్ వాడి ఈ పానీపూరిని ఇక్కడ పెట్టడం వలన ఆరోగ్యకరమైన పానీపూరి మనం తినడానికి వీలవుతుంది. ఇదివరకు ఎక్కడ పానీపూరి తిన్నా కూడా మామూలుగా చేతితోటి పూరీని ముంచి పానీ ఇవ్వడం జరిగేది. ఇది ఇలాగ పెట్టడం వలన హైజీనిక్గా చక్కగా చాలా బాగుంది. ఈ వాటర్ వలన కూడా ఈ షుగర్ పేషెంట్స్ వీళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. అలాగే షుగర్ పేషెంట్లకి మైదా పిండి తినకూడదు, గోధుమ పిండి పూరీలే తినాలి. ఇక్కడ గోధుమ పిండి పూరీలు కూడా పెట్టడం జరిగింది. అంతా కూడా ఎలా చూసుకున్నా కూడా హైజీనిక్గా చాలా బాగున్నది. టేస్ట్ కూడా అన్నీ అంటే ఇక్కడ స్వీట్ అని లేకపోతే పుదీనా ఇలాగ రకరకాలు జీరా ఇవన్నీ ఇచ్చారు. ప్రతిదీ కూడా చాలా టేస్ట్ చాలా బాగున్నదండి, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది పానీపూరి. ఇప్పటివరకు నేను చాలా అయితే వెరైటీస్ టేస్ట్ చేశాను, కానీ ఇదైతే కొత్తగా ఉంది. పైగా నీట్గా చేయడం కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలని ఇదే ప్రిఫర్ చేయగలను. ఫ్లేవర్స్ బాగున్నాయి, పైగా నీట్గా చేయడము లేదంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మనం బయట తింటాం కానీ వాళ్ళ చేతులతో వేయడం అలా కాదు. ఇది ఏంటంటే నీట్గా చేశారు కదా, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఆ టేస్ట్కి అంటే స్పైసీగా కూడా లేదు, నార్మల్గా అంత అంటే స్పైసీగా తినేవాళ్ళు కాకుండా నార్మల్గా తినేవాళ్ళైనా తినచ్చు. అది నేను జీరా పుదీనా స్వీట్ ఆ 3 టేస్ట్ చేసా. 3 కూడా చాలా బాగున్నాయి. స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది. స్వీట్ అందులో నా బెస్ట్ బాగా నచ్చింది స్వీట్. చూసారు కదా, ఖచ్చితంగా వీళ్ళు యూజ్ చేసేది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి మధు గారు అయితే నిరూపించడం జరిగింది. నిజంగా అది ఆల్కలైన్ వాటర్ అని మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ప్రూవ్ చేశారు దాన్ని. థ్యాంక్ యూ. మా వ్యూవర్స్కి ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లేవర్స్ని ఫస్ట్ ఎలా మిక్స్ చేస్తారు మీరు? సార్ బేసిక్గా మనది డిఫరెంట్గా ఎక్కడ డిఫరెంట్గా బయట వాళ్ళకంటే డిఫరెంట్గా అవ్వడానికి కారణం మన మసాలాస్ మెయిన్. మనకి బయట చూసుకుంటే మసాలాలు తక్కువ, ఈ సిట్రిక్ యాసిడ్లని ఇవన్నీ కలుపుతుంటారు, అది వేరే కథ. మీరు ఇందాక చూసినట్టుగా మన దగ్గర మనం ప్యూర్లీ చింతపండు కలుపుతాం, బయట అయితే యాసిడ్లు కలుపుతారు పులుపు రావడానికి. చింతపండు కొనాలి కదా. సో ఏంటంటే మనం మీరు వీడియోలో చూసినట్టుగా మన దగ్గర చూసినట్టుగా ప్యూర్లీ చింతపండు వాడతాం, చింతపండు రసం వాడతాము. తర్వాత పేస్ట్ గ్రీన్ చిల్లీస్ పుదీనా కొత్తిమీర ఇవి పేస్ట్ వాడతాము. తర్వాత అలాగే బ్లాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్, మెయిన్ నార్మల్ సాల్ట్ కాదు, హిమాలయన్ రాక్ సాల్ట్. అలాగే మనకి చూసుకుంటే జల్జీరా, ప్రతి ఫ్లేవర్లోనే జల్జీరా యాడ్ చేస్తాం, ప్రతి ఫ్లేవర్లోని ధనియా పౌడర్ యాడ్ చేస్తాం, ప్రతి దాంట్లోనే జీరా యాడ్ చేస్తాం. సో ఏంటంటే అథెంటిక్ టేస్ట్ రావడానికే నేను ప్రయత్నిస్తాను, అంటే బెటర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. బయట ఎన్ని చోట్ల కంటే మనది స్పెషల్గా ఉండడమే నా మెయిన్ ఎయిమ్. ఓకే, సో మనం ఏదో బిజినెస్ చేస్తున్నాం అని కాదు, మనం ఏ బిజినెస్ చేసినా ఒక హెల్త్కి పరంగా చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం యూనిక్ పాయింట్ అనేది ఉండాలి బిజినెస్. అంటే నేను MBAలో నేర్చుకున్నది ఏంటంటే ఏ బిజినెస్ చేసినా ఒక యూనిక్ స్ట్రాటజీతో మనం పబ్లిక్లోకి వెళ్తేనే పబ్లిక్కి అటు బోత్ వే అనమాట, బిజినెస్ ఓనర్కి అట్ ద సేమ్ టైం కస్టమర్కి కూడా బెనిఫిట్ ఉండాలి. అంతేగాని చేసేస్తున్నాం కదా అని ఎలా పడితే అలా చేసేస్తే అది కొంతకాలమే నడుస్తుంది. అసలు ఎంబీఏ చదివి ఈయన ఈ చిన్న పానీపూరి బండి పెట్టుకోవాలని చెప్పి మీకు ఎందుకు అనిపించిందండి? సార్ మెయిన్ బేసిక్గా నేను బెంగళూరులో MBA చేశాను బిజినెస్ స్కూల్లో. బేసిక్గా స్ట్రీట్ ఫుడ్స్లోకి వచ్చేసరికి మనకి పానీపూరి అని నూడిల్స్ అని ఉంటాయి. బేసిక్గా అందరూ కూడా పానీపూరి దగ్గరికి వచ్చేసరికి చేతులతో ముంచి అన్హైజీనిక్గా ఇస్తున్నారు. అదొక ఫస్ట్ పాయింట్. చిన్నప్పుడు నేను చూసి ఎప్పుడైనా తిన్నా సరే కడుపు నొప్పిగాను వాళ్ళ దగ్గరికి వెళ్తే తింటే పూరీలు వచ్చి మైదాతో చేస్తారు, కడుపు నొప్పిగా. తర్వాత చాలామంది డాక్టర్స్ కూడా చిన్నపిల్లలకి మెయిన్లీ ఫుడ్ పాయిజన్ అవుతుంది, చాలా కేసెస్ చూస్తున్నాం. సో ఇలాంటివన్నిటికి నేను ఏదైనా యూనిక్గా ఈ పానీపూరిని ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్లో ఆల్కలిన్ వాటర్తో ఈ ఫ్లేవర్స్ ఇస్తున్నాను. మన దగ్గర తినే వాళ్ళకి ఎవ్వరికి ఎప్పుడు కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లం, స్టమక్
పెయిన్ కానీ లేకపోతే ఫుడ్ పాయిజన్ కానీ అనే మాటే ఉండదు సార్. అండ్ మన దగ్గర దొరికే చాట్ కూడా మనం R&D చేసి పెట్టాము. బఠానీ చాట్ కాకుండా చెన్నా అంటే కాలా చెన్నా అంటారు, బెంగాల్ స్పెషల్ చాట్, కాలా చెన్నా చాట్ అంటారు బెంగాల్లో. ఆ చెన్నా చాట్ విత్ గ్రౌండ్ నట్స్తో మనం ఇస్తున్నాం మన దగ్గర. సో అంతా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫుడ్ అందించడమే. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎయిర్ ఫ్రై పూరీస్ పెడదామని ఇంకా ప్లానింగ్లో ఉన్నాం. అది కూడా మేము సక్సెస్ఫుల్లీ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకా పెద్ద సిటీస్కి వెళ్ళాలని నా ప్లానింగ్స్ ఉన్నాయి, చూడాలి సార్. అది ఓకే అండి, ఇది మనకి రాజమండ్రిలో ఇక్కడైనా ఇంకా ఎక్కడన్నా ఉందా, లేకపోతే అంటే ఢిల్లీ బీటెక్ వాలా అని చెప్పి, బీటెక్ పానీపూరి వాలా అని చెప్పి కొన్ని పేర్లు విన్నాం, వాళ్ళకి మీకేమైనా తేడా ఉందా లేకపోతే సేమా? సార్ ఢిల్లీలో బీటెక్ వాళ్ళ పానీపూరి వాలి అని ఒక అమ్మాయి పెట్టారు. ఆవిడైతే సింగిల్ ఫ్లేవర్తో ఒక ఫ్లేవరే తయారు చేసి ఆవిడ సెల్ చేస్తారు 30 రూపీస్కి. మనం అదే ప్లేట్ 30 రూపీస్కి 5 ఫ్లేవర్స్ ఇస్తున్నాం. ఇంకా నా దగ్గర 14 ఫ్లేవర్లు ఉన్నాయి. చిన్నపిల్లలకి కావాల్స్తే మన పైనాపిల్ ఫ్లేవర్ అని, గోవా ఫ్లేవర్ అని, ఇట్లా అన్నీ కూడా ఎసెన్స్ అయ్యి కలపకుండా న్యాచురల్ ఇంటిగ్రేట్ మొత్తం అన్నీ కూడా న్యాచురల్లేనండి సార్. ఇందాక మీరు చూసినట్టుగా అలాగే కలుపుతాం, ఎసెన్స్ లేకుండా రియల్ ఫ్రూట్ ఫ్లేవర్తోనే మనం ఫ్రూట్ జ్యూస్ చేసిన తర్వాతే దాన్ని మనం పానీపూరి ఫ్లేవర్స్లో తీసుకొస్తాం. ఫ్రూట్ ఫ్లేవర్స్ మటుకి మిగిలినవి జల్జీరా ఉంది, హింగ్ ఉంది. హింగ్ అంటే మీకు చూసుకుంటే బోన్స్కి వాటికి చాలా మంచిదన్నమాట హింగ్. ఆ హింగ్ ఫ్లేవర్ ఉంది. నేనేంటంటే ఇంట్రడ్యూస్ చేసింది కొంచెం జనాల్లోకి వెళ్తే నేను ఇంకా ఫ్లేవర్స్ పెడదామనే ప్లానింగ్. ఇంకా అలా కాకుండా రాజమండ్రిలో మనం ప్రజెంట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం స్టాల్. ఇంకా నాకు ఫ్యూచర్లో ఇంకొక 5 ఏరియాస్లో ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ జరుగుతుంది సార్. కొత్తగా హ్యాపీ స్ట్రీట్ అనేది కోట్లింగాల రేవుకి వచ్చింది. ఈరోజు ఇక్కడ హ్యాపీ స్ట్రీట్లో పెట్టాం. ఎవ్రీ సండే మనం ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాం కోట్లింగాల ఘాట్లో. మిగిలిన రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో మేము మెయిన్లీ మనం ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఎందుకు అంటున్నామంటే, నేను లాస్ట్ ఇయర్ హ్యాపీ ఈట్ స్ట్రీట్లో ఒక 5 months నేను స్టాల్ సక్సెస్ఫుల్గా రన్ చేశాను సార్. చాలా ప్రజాదరణ వచ్చింది అక్కడ. సో కొన్ని కారణాల వల్ల నేను ఆపాల్సి వచ్చింది. ఆపి ఒక 9 months బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అది సార్ నా స్టోరీ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. మీకు సుమన్ టీవీ తరపు నుంచి ఇలాగే హైజీనిక్గా ఉండే ఫుడ్ అందరికీ కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. చూశారు కదా, ఈవేళ స్టోరీ అయితే అది నిజంగా కూడా MBA చదువుకుని ఏమాత్రం గర్వం లేకుండా ప్రజలకి ఒక మంచి ఫుడ్ అయితే అందించాలి, హైజీనిక్ ఫుడ్ అని ఒక నేపథ్యంలో తను ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ తీసుకుని ఆల్కలైన్ వాటర్తోనే పానీపూరిని అయితే అందిస్తున్న పరిస్థితి రాజమండ్రిలో ఇక్కడ కనబడుతుంది ఈరోజు మనకి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.